ఆయన ఏదో భిక్షం వేసినట్టు జాజుల శ్రీనివాస్ గౌడ్ అంటాడు అసలు 42% పెట్టడమే గొప్ప అంటాడు. ఎందుకు గొప్ప? నువ్వు అడకనేటోని కాబట్టి నీకు గొప్ప, మాకేం గొప్ప కాదు కదా. మేము గల్లవాడి గుంజుకొస్తాం ఎవరినైనా, మేము భయపడే రకం కాదు. మేము బహుజన్లం పోయి ఇంత పెద్ద తెలంగాణ తెచ్చుకున్నాం, 42% తెచ్చుకోలేమా? ఇది సాధ్యమవుతుంది. ఎట్లా కార్యాచరణ చేయాలని విద్యావంతులు ఉన్నారు ఈడ. ఆడ జేజేలు కొట్టి పులిహోర ప్యాకెట్లు అడుకునేటోడు ఇవ్వలేడు, పులిహోర ప్యాకెట్లు ఇచ్చేటోడు ఇవ్వలేడు. మొన్న జరిగిన బంద్ ఏందో తెలుసు, ఇవాళ జరిగింది ఏందో తెలుసు. దొంగ ఉద్యమకారులని తరిమి కొడతాం, దొంగ ఉద్యమకారులను తరిమి కొడతాం. మీరు ప్రభుత్వానికి భజన చేసుకునేది ఉంటే ఆ రేవంత్ రెడ్డి కొంప ముందు కూర్చొని భజన చేసుకో తప్ప ఈడ వచ్చి ఏదో మా సామాజిక వర్గం అని చెప్పి నీకు స్మూత్ గా చెప్తాను. ఈ పిచ్చి పిచ్చి బంధులు గిందులు నైజాంతా. ఇక చిరంజీవులు గారికి ఒక ఆలోచన ఉన్నది, ఈశ్వరయ్య గారికి అనుభవం ఉన్నది, వ్యూహరచన చేసేది మన విశ్వనాథన్ మహారాజ్ గారు. వారి అడుగు జాడల్లో బహుజనులంతా నడవబోతురు, నడుస్తురు అంతే.